పెంగళ వెంకయ్య ఆగస్టు 2న 1876న ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం సమీపంలోని బట్టపెనుమరులో జన్మించారు. దేశం ఏకం చేసేది జెండాని బలంగా నమ్మారు. ఆయన ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనే బుక్కును కూడా రిలీజ్ చేశారు. 1921లో ఆయన విజయవాడలో గాంధీజీ వస్తే ఆ రోజు ఈ డిజైన్లని చూపించారు. ఆ క్రమంలో పలు మార్పులతో ఫైనల్గా రాజ్యాంగ సభ జాతీయ జెండాని ఆమోదించింది. అది మనందరికీ గర్వకారణం. అప్పటి నుంచి ఈరోజు మనం చూస్తూ ఉంటే దేశమంతా జెండా ఎగరేస్తే ఆ జెండాకు రూప శిల్పి మన తెలుగు బిడ్డ కావడం, ప్రతి ఒక్క ఇంటిపైన ఆ జెండా ఎగరడం, ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక స్ఫూర్తినివ్వడం, ఇది మన అదృష్టంగా నేను భావిస్తున్నా.